ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆది శంకరాచార్యుల వారు సత్సంగం గురించి భజగోవింద శ్లోకాల్లో ఎంత అద్భుతంగా వివరించారు. సత్సంగం అనేది జీవన్ముక్తికి ప్రథమ మెట్టు అని. ఈరోజు ఈ కలియుగంలో, ఈ చివరి దశలో మనిషి ఎన్నో రకాలైనటువంటి కల్లోలిత ప్రపంచంలో కొట్టుకు చేస్తూ ఉన్నాడు. వాడు తట్టుకోలేని ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏదొచ్చినా భరించలేని స్థితి. ఏ చిన్న సమస్య వచ్చినా భరించలేని స్థితిలో మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు. పూర్వమైతే తపస్సుల ద్వారాను, యజ్ఞయాగాదుల ద్వారాను, రకరకాల ఉపాసనల ద్వారాను ఈ సమస్యలకు ఒక పరిష్కారం కోసం మనిషి వెతికేవాడు. ఇప్పుడు దేనిని తట్టుకోలేని పరిస్థితి మనిషి వెళ్ళిపోయాడు. ఈ చిన్న సమస్య వచ్చినా సరే మరి విపరీతంగా బాధపడిపోవడం, ఏం చేయాలో అర్థం కానిపోవడం, లాస్ట్కి సూసైడ్ చేసుకోవడం, పిచ్చి బట్టి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ కావడం, ఆ ట్యాబ్లెట్స్ వాడడం, అలా తయారైపోతుంది. మరి దీనికి మార్గం ఏంది? కొందరేమో డబ్బు ఉంటే సుఖం ఉందనుకుంటారు, మరికొందరు బాగా చదువు ఉంటే సుఖం ఉందనుకుంటారు. డబ్బు ఉన్నవాడు సుఖపడుతున్నాడు అంటే లేదు. అట్లాగే బాగా చదువుకున్నవాడు అతను బాధపడుతున్నాడు. కొన్ని మంచి పదం ఉంటే సుఖం దొరుకుతుందా? పదవిలో ఉన్నవాడికి మనశ్శాంతి లేదు. దేనివల్ల మనశ్శాంతి లేదు? మరి ఎందుకు మన మనసు ఇంత రోజు రోజుకి తగ్గిపోతుంది? ఒకప్పుడు ప్రపంచానికి ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించేట మన దేశం, మన వాళ్ళు ఎందుకు రోజు రోజుకి దిగిపోతున్నారు? మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందంటే దానికి శంకరాచార్య వారు చెప్పారు అంటే సత్సంగం. ఏంటి సత్సంగం అంటే? సత్యము, సాంగత్యము, 10 మంది కలవడము, 10 మంది కలిసి 4 మంచి విషయాలు మాట్లాడుకోవడాన్ని సత్సంగం అంటాం. ఇక్కడ మంచి విషయాలంటే చుట్టుపక్కల వీళ్ళు కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి కబుర్లు చెప్పుకోవడం కాకుండా ఆ ధ్యాస భగవంతుని మీద పెట్టినట్లయితే మరింతగా మనసు అభివృద్ధి చెందుతుంది. మన మనస్సును మనం దాటుకునే స్థితికి పోగలగదు. ఎందుకంటే సాధనలో మనకు దైవ సహాయం చాలా అవసరం. మనకు సొంతంగా మనమేమి చేయలేము. మనమేమి రామకృష్ణ పరమహంసలం కాదు, షిరిడి సాయిబాబా కాదు, రాఘవేంద్ర స్వామి కాదు. సామాన్య మానవం, కలియుగంలో అనేక కర్మలతో కొట్టుకుని చచ్చేటువంటి సామాన్య మానవులం మనం కూడా ఈ సమస్య నుంచి బయటపడేదానికి మార్గం ఏమైనా ఉందా అంటే, నేను మామూలు మనిషిని, నాకేం కావాలి? దైవ సహాయం కావాలి. దైవ సహాయం కావాలంటే మనమేం చేయాలంటే ఇక్కడ శరణాగతి, పైనుంచి అనుగ్రహం. మనం శరణాగతి చేశామంటే పైనుంచి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఏం చేయాలి శరణాగతి అంటే? వ్యక్తిగతంగా ఒక్కొక్కరు కూర్చొని ఏ పూజ జపమో చేసేది కాకుండా సామూహికంగా 10 మంది కలిసి కూర్చొని చేశారంటే ఈ 10 మంది కలిసి చేసేటువంటి సాధన కానీ, సంకీర్తన కానీ విశేషమైన ఫలితం లభించి పైన ఉండేటువంటి దైవశక్తి తరంగాలు మన కిందకి రిసీవ్ చేసుకోగలుగుతాం. దానికి మా పూజ్య గురుదేవులు డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస గారు అద్భుతమైన పరిశోధన చేసి వారు కనిపెట్టిన ఒక ప్రత్యేకమైన యోగ ప్రక్రియ ఈ సత్సంగం అనేటువంటిది. భారతదేశ వ్యాప్తంగా దాదాపు 100కు పైగా సెంటర్లలో ఈ సత్సంగం నడుస్తుంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ సత్సంగం నడుస్తుంది. ఈ సత్సంగాలు ఏమి చేస్తారయ్యా అంటే ఏమీ లేదు. విష్ణు సహస్రనామం, నారాయణ మంత్రము, భజన కీర్తనలు, ఓంకారము, కాసేపు ధ్యానము, ఒక గ్రంథ పారాయణ, మహానివేదనం, హారతి, మహానివేదనం, అంతకేమి 2 గంటలు.
ఈ 2 గంటలు చేసేటువంటి సత్సంగం వల్ల ఆ వారమంతా దైవశక్తి మనలో ఉండిపోయి ఆ వారమంతా ఎటువంటి సమస్యలు రాకుండా ఎటువంటి బయట నుంచి నెగటివ్ మన మైండ్లోకి ప్రవేశించకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. చాలా విశేషమైనది సత్సంగం. ప్రతి ఒక్కరు కూడా ఈ సత్సంగం గురించి తెలుసుకొని వీలైతే ఆ గ్రంథాన్ని చిన్న పుస్తకం సత్సంగం అనేది అది కొనుక్కొని దాన్ని బాగా చదివి దాంట్లో విషయాలన్నీ ఆకలింపు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం మీ ఇంట్లో మీ చుట్టుపక్కల నలుగురిని పిలుచుకొని కూర్చోబెట్టి ఈ సత్సంగాన్ని ప్రారంభించండి. ఎందుకంటే కొన్ని వేల మంది గత 25 సంవత్సరాలుగా సత్సంగం జరుగుతోంది. కొన్ని వేల మంది లబ్ధి పొందారు సత్సంగం వల్ల. ఇదే పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు, ఏమీ లేదు అందులో. ఒక శాస్త్రీయమైన ప్రక్రియ మా గురుదేవుల ద్వారా తయారు చేయబడుతున్నటువంటి ఈ సత్సంగము. ఏంటి సత్సంగం ఉపయోగాలంటే కనుక మామూలు మనిషి కూడా దైవశక్తిని అందుకోగలడు. మామూలు మనిషి కూడా దైవశక్తిని అందుకోగలడు. ఈ సత్సంగంలో కూర్చుని ప్రతి ఒక్కరికి ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు, దానికి కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కొన్ని అర్హతలు చెప్తారు కదా, ఈ అర్హతలు పాటించిన వాళ్ళకి ఆ ఉద్యోగం వస్తుంది. అట్లాగే ఈ సత్సంగంలో కూడా మా గురుదేవుడు కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. ఏమిటంటే ఈ సంకేతాలు కూర్చున్న వారందరూ కూడా ఏక మనస్కులై కూర్చోవాలి. అక్కడ కూర్చున్నట్టు అందరూ కలిసి మనం ఒక దైవ భావనతోటి బయట కబుర్లు మాట్లాడకుండా పురుషులంతా ఒకవైపు స్త్రీలంతా ఒకవైపు కూర్చొని నిర్మలై మనసుతో ప్రశాంతంగా కూర్చోవాలి. మనం భగవంతుడి దగ్గరగా ఉంటున్నాం అన్న భావనతో కూర్చోవాలి. అటు ఇటు చూడడం, దిక్కులు చూడడం, బయట వాళ్ళతో మాట్లాడడం, బయట కాలక్షేపం చేయడం, ఇవన్నీ ఈ సత్సంగానికి నిషిద్ధం. ఏదో ఒక ఆలోచన వచ్చేప్పుడు మనసులో దాని వెంటబడే మనం చూడడం కాకుండా ఈ ఆలోచనని మనం వదిలే ప్రయత్నం చేయాలి. ఈ ఆలోచన మనం తీసేసే ప్రయత్నం చేయాలి. చేస్తూ ఎదురుగా ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని చూస్తూ ఈ సత్సంగంలో చెప్పినట్లుగా మనం ఆచరించినట్లయితే మనం అద్భుతమైన ఫలితాలు మనం సాధించవచ్చు. అట్లాగే కరెక్ట్గా సాయంత్రం 6 గంటలకు మాత్రమే ప్రారంభించాలి. అది గురుదేవులు పెట్టే నియమం. ఎందుకంటే అది హిమాలయాస్లో మహర్షులు ధ్యానం చేసే సమయం. అది హిమాలయాస్లో మహర్షులందరూ కూడా 6 గంటలప్పుడు అందరూ కలిసి సామూహిక ధ్యానం చేస్తారట. మనం చేసేటువంటి సత్సంగం యొక్క వైబ్రేషన్స్ వాళ్ళు చేసేటువంటి ఆ జపధ్యానంతో కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మన మీద మన దేహంలో, ఎందుకంటే విశ్వంలో ఎంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకోవాలంటే మన దగ్గర రిసీవర్ కెపాసిటీ మనం పెంచుకోవాలి. కాబట్టి నిర్మలమైన మనసుతో మనం చేసామంటే ఖచ్చితంగా ఆ దైవశక్తి అందులో ప్రవేశిస్తుంది. దీనివల్ల ఫలితాలు ఏంటి అంటే క్రమేణ మానసిక రోగాలు నయం కావడం, ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి రావడం, సమస్యలు పోతాయని కాదు, ఒక ధైర్యం, భగవంతుడు నా పక్కన ఉన్నాడు, మా గురువుగారు నా దగ్గర ఉన్నారు, ఆయన చూసుకుంటారు. ఇలా నియమం తప్పకుండా సత్సంగం చేస్తూ ఉన్నందువల్ల మనకు వచ్చే ఫలితాలు ఏమిటి అంటే శరీరంలో ఒక్కొక్కసారి రోమాంచితమైనట్లుగా, ఒళ్ళు గొగ్గురుపాటు వచ్చినట్లుగా తెలియని ఒక దివ్యశక్తి ప్రవేశిస్తుంది. మనసులో ఏదో తెలియని ఉత్సాహం, హృదయం ఆనందంతో నిండిపోతుంది. ప్రశాంతత, మనశ్శాంతి బాగా లభిస్తుంది. ఇదేమీ శారీరక శ్రమతో కూడుకున్నది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి చేసేది కూడా కాదు. అలాగే ఈ మనసు అనవసరమైన విషయాల జోలికి పోకుండా కంట్రోల్ చేసుకుంటుంది సత్సంగంలో. అందుకని గురుదేవులు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ సత్సంగం ఎందుకోసం ప్రవేశపెట్టారంటే సామాన్యులు కూడా తరించాలి. పోతనగా చెప్తారు భాగవతంలో, వీళ్ళందరూ కూడా అల్పబుద్ధులు, తపశక్తి చేయలేనటువంటి వాళ్ళు, అల్పాయుష్కులే చెప్తారు. ఈ కలియుగంలో అందరూ అంతే కదా, ఎవరు గంటల గంటల జపజాలం చేయలేరు కదా. ఈ కలియుగంలో వారందరినీ ఉద్ధరించడం కోసంగా సామాన్య మానవులు కూడా ఈ ఆధ్యాత్మికత గురించి తెలుసుకొని తమకు వచ్చేటువంటి సమస్యలను తమకు తామే పరిష్కరించుకోవాలి.
దానికి ఏ స్వామీజీల దగ్గరకో ఏ బాబాల దగ్గరకో పరిగెత్తకుండా మనల్ని మనమే పరిష్కరించుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. దానికోసంగా మన గురుదేవులు ఈ సత్సంగం అనేటువంటి ఒక శాస్త్రీయమైన సైంటిఫిక్ ప్రూఫ్ ఉండేటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ఆయన. ఖచ్చితంగా యోగమిత్రులందరూ కూడా చేయాలి. కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలి. అందరికీ మన సత్సంగం విశిష్టత చెప్పాలి. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు. ప్రతి ఒక్కరిలో నారాయణ చూడడం మనం అలవాటు చేసుకోవాలి. అట్లాగే నారాయణ మంత్రం చేసేటప్పుడు కూడా ఒకే గొంతుతో ఒకే స్వరముతో చేసినట్లయితే ఆ వచ్చే వైబ్రేషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది. మేమంతా అనుభవించి చూసాం. చాలా బాగుంటుంది. 10 మంది కూర్చొని ఒకేసారి ఓం నమో నారాయణాయ అని చేస్తూ ఉంటే, అలాగే ఒకేసారి ఓంకారం అందరూ కలిపి చేస్తూ ఉంటే, ఒకరు చేసేదానికి 10 రెట్లుగా ఎక్కువ మంది చేస్తే దాని ఫలితం వస్తుంది. కాబట్టి యోగమిత్రులే కాదు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని మన సత్సంగానికి ఆహ్వానించి ఈ సత్సంగం యొక్క విశిష్టత వాళ్ళకి తెలియజెప్పి, తద్వారా మనందరం కూడా గురుదేవులు సూచించినట్లుగా నిజమైన యోగమిత్రులం అవుదాము. అందరం నిజమైన యోగమిత్రులం అవుదాము. స్వస్తి.